జగన్ పాలన ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. ఏంటా సూపర్ ఏంటి? కొడుకులు పెట్టినా పెట్టకపోయినా నెల వచ్చాక తెల్లారేపాటుగా తీసుకొచ్చి అమ్మ లాంటి వాళ్ళకి కొడుకులాగా సాయం చేస్తున్నాడు, అవ్వ లాంటి వాళ్ళకి మనవాళ్ళలాగా సాయం చేస్తున్నాడు. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? సూపర్ గా ఉంది. మీ ఇంట్లో మేలు జరుగుతుందా? ఏం జరుగుతుందండి? నెలకు డబ్బులు ఇస్తున్నారు, నెల నెల బాగలేకపోతే మందులు ఇప్పిస్తున్నారు. ఇంకేం కావాలా? అన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా చూపెడుతున్నారు. ఇంకేం కావాలి? సొంత చెల్లి అంటుంది జగన్ పాలన బాగలేదు అంటే అన్నా జిల్లాలకు పడినప్పుడు అన్నమైన చెల్లెళ్ళకి బాగలేదంటే చెల్లెళ్ళమే అన్నమే ఆగలేదని అంటాడు. అంతే. సొంత చెల్లెలో చెప్పుకుంటారు, అంతే చెప్పుకుంటారు అంతే. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే, ఏమి లేదు ఆడ. చంద్రబాబు మాయలో పడిపోయింది అంటున్నారు. ఏం పడదు, లేదా చంద్రబాబు మాయలో పడదు, ఏం పడదు. ఇప్పుడు ఏంటి మరి ఎన్నికలకి సిద్ధం నేను అంటున్నాడు జగన్. మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే, సిద్ధమే. సిద్ధం కాకపోతే ఎందుకు వస్తాం? రాంగా. కానీ చంద్రబాబు అంటున్నాడమ్మా జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను, ఎక్కువ డబ్బులు ఇస్తానని కూడా అంటున్నాడు. మీరు మరి ఇన్ని రోజులు పెట్టి ఎందుకు చెప్పాలి? ఇప్పుడే చెబుతున్నాడు ఆ మాట. ఎప్పటి నుంచో చెప్పచ్చు కదా, ఇప్పుడే చెబుతున్నారు. జగన్ వైపు ఉంటారా మీరు? చంద్రబాబు వైపు ఉంటారా? జగనే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏమని? జగన్ దించడమే నా జయం అంటున్నాడు. ఆయన ఎప్పుడు అంతే అంటాడు, పోయినసారి కూడా అంతే అన్నాడు. ఏం దించింది? ఆయన చిటికి నీళ్ళు కూడా గంతలిచ్చలేరు. చెబుతున్నాగా నిజమే, అది మాత్రం వాస్తవం. జగన్ చిటికి నీళ్ళు కూడా కదిలిచ్చలేరు. ఎవరు కదిలిచ్చలేరు చూడండి. అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి, జగన్ ఒకవైపు ఉన్నాడు. మరి అదొక గెలుపా? అందరు కలిసి ఒక్కడ కొట్టడం గెలుపా? ఒక్కడొక్కడుగా మరి చూసుకుంటే అప్పుడు తెలిసింది ఆ పాలన ఏందో. ఇప్పుడు మరి గెలుపు ఎవరిది అంటారు? ఇప్పుడు అందరూ ఒక జత కట్టారు, ఇప్పుడు జగన్ ఒక్కడే వస్తున్నాడు. గెలిచినా కానీ గెలుపు కాదండి. తొందరలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏంటి ఎన్నికల్లో ఎవరిది గెలుపు? ఎవరిది? జగనే గెలుస్తాడు. జగనే పేదవాడికి పరిపాలన దగ్గర చేసిండు. వాలంటరీ వ్యవస్థ పెట్టి నేను ఇంట్లో పండుకున్నా నాకు పెన్షన్ వస్తుంది. నేను ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు. వాలంటీర్ నా ఇంటికి వచ్చి నా అన్ని తీసుకొని నాకు తెచ్చి ఇస్తున్నాడు. ఇంకా అవసరం ఏంటి? పరిపాలన పేదవాడి దగ్గరికి వచ్చింది, ఉండవాడి సంగతి నాకు వదిలేసాయి. నా దగ్గరికి పరిపాలన వచ్చింది, నాకు అది చాలు. నేను జగనే గెలవాలని కోరుకుంటున్నాను. పేదవాడి ఇంటికి వచ్చింది. ఏంటి అసలు మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేమన్నాడు. నాకు పెన్షన్ వస్తుందండి, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆరోగ్యం బాగాలంటే తీసుకొస్తున్నారు, దగ్గరుండి మందులు ఇస్తున్నారు, నెల నెల చెక్కింగ్ చేస్తున్నారు. నీ ఏ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు, ఏ బాధ ఉన్నా సరే కార్పొరేట్ హాస్పిటల్లో మీకు ఏ వైద్యం చేపిస్తామంటున్నారు. ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ పరిపాలన దగ్గర తీసుకొచ్చారు. ఇంతకుముందు మేము వెళ్ళి అక్కడ నుంచి రోజుల తరబడి తిరిగి కూర్చున్నా కానీ పనులు అయ్యేవి కాదు. అందుకని జగనే రావాలి. పేదవాడికి మాత్రం జగనే రావాలి. ఎంతకంటే మేలు చేస్తా అన్నాడు చంద్రబాబు. పేదల్ని ధనవంతులు చేస్తా అన్నాడు. చేస్తానంటే ఇంతకుముందు చేయాలి కదా. కోటేశ్వరులు చేస్తా 14 సంవత్సరాలు వెళ్ళిండు కదా, ఏం చేసిండు? చేయలేదుగా. ఈసారి ఒకసారి గెలిపిండి నేను చేస్తాను మళ్ళీ అంటున్నాడు. అది జరిగే పనులు కాదండి. ఇది ఇప్పుడు ఈసారికి కూడా జగనే రావటమే కరెక్ట్. జగనే వస్తాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు, ఇద్దరు. ఎలా సాధ్యం అవుతుంది? చంద్రబాబుకే నష్టం పవన్ కళ్యాణ్ వల్ల. అంతే. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఏమి అవసరమైతే పవన్ గారిని విడిగా నిలబడి ఆయన 10 సీట్లు గెలిచి చంద్రబాబుకి ఇవ్వమనండి, అది కావాలి. అంతేగాని మన ఇద్దరం కలిసి పోటీ చేయడం కాదు. నేను ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? నేను సిద్ధంగానే ఉన్నాను. జగన్ గెలిపించాలనుకుంటున్నాను. విద్యా దీవెన ఇవ్వకపోతే పిల్లల్ని చదివించుకోవాలి కదా, అందరు పిల్లల్ని చదివించుకోవాలని చూస్తారు. అమ్మఒడి విద్యా దీవెనతో పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ రేపు. వీరిచ్చేది ఎంత సరిపోయింది? వాళ్ళ భవిష్యత్తుకి అదే కదా ఉపయోగపడేది. అమ్మఒడి జగన్ ఒకటికే ఇస్తున్నారు, మేము 3-4 ఇస్తాం అన్నాడు చంద్రబాబు. అన్ని మాటలే వచ్చిన 14 సంవత్సరాలు ఏం పరిపాలించాడు? ఏం చేశాడు? ఏమైనా చేశాడా? ఒకళ్ళకి 1 రూపాయి ఇచ్చాడా? ఏం పెట్టాడు? ఏం పెట్టలా. ఇప్పుడు ఒక ఇంటికే 4-5 పథకాలు ఇస్తున్నాడు జగన్. అవునా కాదా? మరి అన్ని పథకాలు ఉంటే ఎవరు వదులుకుంటారు జగన్ ని? డబ్బులన్నీ పేదలకు దోచి పెడుతున్నారు అంటారమ్మా. ఎవరు ఏం చేసినా మాకు న్యాయం చేయాలి కదా. మాకు న్యాయం జరగకపోతే మేము ఇవాళ ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అందుకేగా మేము మళ్ళీ ఇళ్ల కోసమేగా ఆయన గెలిపించుకోవాలని చూస్తున్నాం. అది వచ్చింది మీకు ఇల్లు? అక్కడ వచ్చింది, ఎర్రపాలెంలో వచ్చింది. పేదలకు అసలు అక్కడ ఇవ్వద్దని చంద్రబాబు వీళ్ళు కోర్టులో వేశారమ్మా. ఎలాగైనా మా జగన్ ని గెలిపించుకుంటే జగన్ తెస్తాడని మా నమ్మకం.
తెస్తాడు ఎట్లాగైనా సరే. అందుకనే ఈసారి కూడా ఆయన్ని గెలిపించుకుందాం అని చూస్తున్నాం. షర్మిలేమో అసలు మన పాలన బాగలేదంటుంది. బాగలేకుండా ఇంతమంది వాళ్ళు ఎందుకు వచ్చారంట? పాలన బాగలేకపోతే ఒక ఇంటికే 4-5 పథకాలు వస్తున్నాయి. వాళ్ళ ఈ మనిషికి పథకం ఉంది. ఓకే, మరి ఎన్నికలకి రేపు సిద్ధం అంటున్నాడు జగన్, మీరు సిద్ధమేనా? మేమందరూ సిద్ధమే. ఆయన మళ్ళీ గెలిపిస్తాం. ఎలా కాదన్నా, ఎవరొద్దన్నా సరే. పవన్ కళ్యాణ్ రాని, చంద్రబాబు రాని, ఎవరైనా రాని. ఎవరిని గెలిపించడానికి మీరు సిద్ధం? జగన్నే. బాగా చేస్తున్నాడుగా, అందరికి మంచిగా చేయొచ్చు. ఏదైనా కానీ పెన్షన్ కానీ, పిల్లలు చదువుకునే కానీ, ఇళ్ల పట్టాలు కానీ అవి ఇచ్చాడు. మరి ఇళ్ల పట్టాలు ఏమన్నా ఈ చంద్రబాబు నాయుడు ఆగిపోయినాయి కదా. మరి జగన్ గెలిస్తే మళ్ళా వస్తాయి అని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎవరు గెలుస్తారనుకుంటారమ్మా? జగనే గెలవాలనుకుంటున్నాం. జగన్ గెలవాలి. మరి వాళ్ళ చెల్లి మన్నయ్య పాలన బాగాలేదంటుంది, అభివృద్ధి లేదంటుంది. ఆమె అంతే అంటది రే, ఆమెదే చెప్పుకోండి, మనకెందుకు. గెలవాలని మాకుంది. మీకు మేలు జరుగుతుందమ్మా? బాగానే ఉంది. మీ ఇంట్లో మేలు జరిగిందా? మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. మా మనవడికి సీటు కూడా వచ్చింది అక్కడ నసరాపేటలో. డాక్టర్ సీటు వచ్చింది. జగన్ వాళ్ళు వచ్చిందా ఏంటి? అట్లా పెట్టుకున్నారు ఫ్రీ సీట్. రాశాడు, ఎగ్జామ్ రాశాడు, వచ్చింది. ఎందుకు సిద్ధం అన్నాడు, మీరు సిద్ధమేనా మరి గెలిపించడానికి? సిద్ధమే. జగన్ పాలన బాగాలేదు, ఆయన ఏమోనండి. అంతకుముందు చంద్రబాబు పరిపాలన మాకు ఏమీ రాలేదు, ఏమీ చెందలేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక మాకు మేలు జరుగుతుంది. ఈసారి వస్తే అసలు పేదలను ధనవంతులు చేస్తా అన్నాడు చంద్రబాబు. ఏమో అండి, ఇంకా అవన్నీ ఆయనకే తెలియాలి. పవన్ కళ్యాణ్ మాటలు నమ్ముతారమ్మా? మేము అవన్నీ ఏం తెలియదండి. మాకు జగన్ అన్న కావాలనుకున్నాం, వచ్చారు, మళ్ళీ జగన్ అన్నకే వేస్తాం. జగన్ అన్న కావాలి. అంతే. జగన్ అన్న పథకాలు, ఉచిత పథకాలు మంచిదేనా? మంచిదేండి. సోమరపోతం చేస్తారా అన్నారమ్మా? లేదండి, మాలాంటి పేదవాళ్ళకి అయ్యే బాగున్నాయి. కొంత డబ్బులు అయితే ఇస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అభివృద్ధి చేస్తే బెటర్ కదా అంటున్నారు. అభివృద్ధి చేసేదంటే ఉన్న వాళ్ళకంటే అభివృద్ధి కావాలని, మాలని లేని వాళ్ళకి ఏమంటే పిల్లలు చదివించుకోవడం మాకు అదే అభివృద్ధి కదా. మాకు ఆ మేలు చేస్తున్నాడు, మాకు అది చాలు. మంచిది. మళ్ళీ కావాల్సిందే. మళ్ళీ ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. ఆయనే వస్తాడు కూడా. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది? ఎన్నికలు రాబోతున్నాయి, ఏంటి పరిస్థితి ఏంటి? పర్లేదండి, అమ్మఒడి వస్తుంది పిల్లలకి. ఇప్పుడు ఇళ్ళ గురించి చెప్తున్నారు. పర్లే, ఆయన బాగానే ఉంది. బాగాలేదంటున్నారు. మాకు మా పిల్లలకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్కూల్లో బట్టలు ఫ్రీ, బుక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ. అమ్మఒడి కూడా ఫ్రీ, అన్ని ఇచ్చారు. భోజనం పెడుతున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇళ్ళ గురించి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మాకు కూడా చేస్తున్నారు. ఇంకా చేయించుకోవాలా, సంవత్సరాలు తీసుకున్నాం. వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తామన్నారు. మరి ప్రతిపక్షాలు వద్ద ఎంతకంటే ఎక్కువ తెలుగుదేశం వద్దండి మాకు, ఎందుకంటే మీదే బాగుంది, మాకు ఈయనే కావాలి, ఇంకా వేరే వాళ్ళు వద్దు. అసలు తీసుకోమండి, మేము తీసుకోము. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మేము ఈయన కావాలని. ఈయనే వచ్చారు, ఇప్పుడు ఈయనే కావాలని మేము ఇప్పుడే అనుకుంటున్నాం. మేము కూడా అంతే. వాళ్ళ చెల్లి కూడా బాగాలేదంటుందమ్మా. అది మనకు తెలియదు కదండి. ఆలలో ఏముందో మళ్ళీ తెలియదుగా. మాకు కూడా ఆలాలు చూసుకోవాలి. మాకు మాత్రం ఆయనే కావాలి, ఆయన అన్నగా రావాలని మేము అనుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం కూడా బాగానే ఉందండి. గవర్నమెంట్ స్కూలే మా బాబు చదివి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చదువుకున్న స్కూల్ ఎలా ఉంది? అది మామూలుగానే ఫస్ట్ నుండి కూడా గవర్నమెంటే. ఇప్పుడు బాగానే ఉందండి, ఆయన వచ్చిన కానీ బాగుంది. గోరుముద్దనే ఒకటి పెడుతున్నారమ్మా, మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? అది బాగుందండి, బాగుంది. ఎవ్రీడే నేను స్కూల్కి వెళ్తూనే ఉంటాను. మార్నింగ్ వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం. మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ టైం పిలుస్తారు సార్, వెళ్ళి చూసి వస్తాం పిల్లల్ని. ఒకసారి మాకు కూడా ఇచ్చారు తినమని, అప్పుడు కూడా ఇల్లు వచ్చిందండి. రేట్లన్నీ పెరిగినాయి అంటున్నారమ్మా. రేట్లన్నీ పెరిగిపోయినాయి అంటారు. రేట్లు పెరిగినాయి అంటే మళ్ళీ ఈయన వస్తేనే కదా మళ్ళీ తగ్గేది. అది రావాల్సింది, ఆయన వస్తేనే ఏదైనా. చెల్లంటే మన్న పాలన బాగాలేదంటారు. అది వాళ్ళు చూసుకోవాలండి. అందరూ ఏమంటున్నారు, జగనే కావాలి అంటున్నారు. ఇప్పుడు ఆయనే కావాలి మాకు కూడా. చెప్పండి అమ్మా, జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అమ్మఒడి వేస్తున్నాడు, పిల్లల్ని బాగానే చూస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చినాయి అమ్మా. 18,000 వస్తున్నాయి, నాకు అమ్మఒడి వస్తుంది. పిల్లల్ని చదివిస్తున్నాడు చాలు, అంతే. ఇప్పుడు ఇన్ని చేసుకొస్తున్నారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కానీ ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, ఈసారి మేము పథకాలలోకి వస్తా అంటున్నారు. లేదండి, ఈసారి ఇతన్ని గెలిపించి ఒకసారి చూస్తాం.
సార్ గెలిపించాల్సిందే. గెలిపించవలసిందే. చూస్తాం ఈసారి. చాలా మంది జగన్ ఓడిపోతారనే ఒక మాట అయితే, ఒక పుకార్ అయితే పుట్టింది. లేదండి. జగన్ పాలన ఏమైనా బాగుందా? బాగుందండి జగన్ పాలన. ఏం బాగుందమ్మా? బాగా బాగా అందరూ బాగాలేదంటే నువ్వేం బాగుందా? బాగుందండి. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మాకు. ఏదైనా జబ్బు చేసినా కూడా మాకు భయం లేదు. ఇప్పుడు అన్ని మాకు మేలులే చేస్తున్నాడండి. సొంత ఇల్లు కట్టిపోతున్నాడు. ఏం జరిగినా మాకు జగన్ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? అవునండి. అన్ని అన్ని షూర్ అండి. అన్ని రేపో మాపో మాకు ఇల్లు కూడా కట్టిస్తాడు. జగన్ పాలన రాక్షస పాలన, దాడులు చేస్తుందా ఇదంటారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారండి. రాళ్ళు వేసే ఒక మంచి పని చేసేటప్పుడు రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం రేట్లు పెరిగినాయంట, మరి కరెంట్ ఛార్జీలు పెంచారంట. అంటే దానికి అనుకూలంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. తర్వాత అయినా ప్రస్తుతానికి పెరిగినా తర్వాత అయినా తన అనుకూలంగా ఏదైనా చేయగలిగే స్తోమత ఉన్నాడు, ఉంది ఆయనకి. పాలన అయితే బాగుందంటారు. బాగుంది. సొంత చెల్లి ఆయన మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదండి. వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. మనకు అవన్నీ అనవసరం. మన నాయకుడు బాగున్నాడా లేదా, మనం ఆయన ఓటేస్తాం, మనల్ని గెలిపిద్దాం, మనల్ని చూస్తున్నాడు, అంతవరకే మన పని. మిగతాది మనకు అనవసరం. రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అంటుంది, జగన్ కాదంటుంది. జగన్ నిజంగా వారసుడు కొడుకే వారసుడు కదండి. కూతురు కన్నా కొడుకే వారసుడు. తర్వాత కూతురు తర్వాత ముందు జగనే కదా. మనం పరిపాలించేదే ఆయనే. మాకు బాగుంది. మాకు అన్ని విధాలా నచ్చింది ఆయన పాలన. ఇటువంటి పాలన ఎప్పుడన్నా చూసారా మీరు? లేదండి, ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మాకు పిల్లలు లేరు, లేకపోతే మాకు పెన్షన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ ఉంది మాకు. రేపు మాకు ఇల్లు కట్టిస్తానికి పట్టా కూడా ఇచ్చేసాడు మాకు ఆల్రెడీ. అన్ని వసతులు మాకు బాగా ఉన్నాయి. సొంత కొడుకులాగా జగన్. అవునండి, సొంత కొడుకులాగా అన్ని చేస్తున్నాడు మాకు. సొంత కొడుకు మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడండి తప్పకుండా. 100% గెలుస్తాడు. మరి ఎన్నికలకు నేను సిద్ధం అన్నాడు జగన్. గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమేనండి.